హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి నేను మా సండే బ్రేక్‌ఫాస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌లోకి మేము దోస చేసుకుంటున్నాము అండ్ మటన్ కర్రీ. సో, మటన్ వాష్ చేసేసుకొని కుక్కర్‌లోకి తీసుకున్నాను. పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కుక్కర్‌లో అంటే ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. మటన్ టైం పడుతుంది కదా ఉడకడానికి. బాగా కలిపేసుకుంటున్నాను. చిన్న గ్లాస్‌తో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటానండి. ఎక్కువ వాటర్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే మటన్‌లో వాటర్ వస్తుంది కదా! అందుకని ఎక్కువ అవసరం లేదు. ఒక 5, 6 విజిల్స్ రానివ్వాలి. సో, ఇవి కలిపి పెట్టేసుకున్నాను. సో, మన గ్రేవీ కోసం రెడీ చేసుకుంటున్నాం. మిక్సీ జార్‌లో ధనియాలు వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి యూస్ చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి ఉంది. సో, పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. చెక్క, మొగ్గ, ఆనియన్స్ అండి. 1 లార్జ్ ఆనియన్ తీసుకున్నాను. అల్లం, వెల్లుల్లి. సో, 3/4 కేజీ అండి చికెన్. సో, మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. బాండిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక జీరా వేసుకున్నానండి. కరివేపాకు, ఆనియన్స్ వేసుకుంటున్నాను. 1 చిన్న ఆనియన్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. దోశలోకి మటన్ కర్రీ చాలా బాగుంటుంది. కొంచెం పులుసు లాగే పెడుతున్నాను. సో, టొమాటోస్ యాడ్ చేసుకున్నాను. 2 టొమాటోస్ తీసుకున్నానండి. పసుపు అండ్ సాల్ట్ వేసుకున్నాను. ఈ గ్రేవీకి సరిపడానే వేసుకున్నాను. ముక్కల్లో ముందే వేసేసుకున్నాను కదా! సో, చూసుకొని యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్, బాగా కలుపుకోవాలండి. దోశలోకి, ఇడ్లీలోకి మటన్ పులుసు బాగుంటుంది. సో, చూసారా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. సో, ఆ మిక్చర్ యాడ్ చేసుకుంటున్నాను. మా సైడ్ సండే వచ్చేసి దోశల్లోకి పులుసు పెట్టుకుంటాం. చికెన్ అయినా మటన్ అయినా. సో, మటన్ చేసుకుంటున్నాం ఈరోజు మేము. సో, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. కావాల్సింటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. కలిపేసుకుంటాను ఒకసారి. దోశల్లోకి, ఇడ్లీలోకి మటన్ పులుసు బాగుంటుంది. సో, పెద్ద దానిలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. మటన్ ముక్కలు వేసుకున్నాను. తర్వాత మన గ్రేవీ కోసం రెడీ చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటాను. బాగా కలుపుకోవాలండి. ఎంత వాటర్ కావాలో అంత ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. దోశల్లోకి పులుసు ఎక్కువ పడుతుంది కదా! పులుసు ఎక్కువగా అద్దుకొని తింటారు. సో, ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో, కలిపేసుకుంటున్నానండి. ఒక 10-15 మినిట్స్ బాయిల్ అవ్వాలి. పుదీనా అండ్ కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వచ్చేసి కాడలుగా వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ దీనిలోకి. ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది.
మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఒక 10 మినిట్స్ ఉడికిచ్చేసుకుంటానండి హై ఫ్లేమ్లో పెట్టుకొని. సాల్ట్ చెక్ చేసుకోండి, కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో దోశల్లోకి అని చెప్పాను కదా, నేను ఇంకా షిఫ్ట్ చేసుకుంటాను కర్రీని. దోశలు పోసుకోవాలి. సో దోశలు పెట్టేసుకుంటున్నాను, దోశల ప్యాన్. సో యమ్మీ యమ్మీ దోశల్లోకి మటన్ కర్రీ ట్రై చేయండి, బాగుంటుంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దోశలు పోసేసుకుంటున్నాను. ఇదండి మా సండే బ్రేక్ఫాస్ట్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో దోశలన్నీ వేసేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి. అండ్ ఇంకొక పొయ్యి మీద మటన్ కర్రీ అవుతుంది. సో అట్ ఎ టైం 2 అయిపోతాయి ఈజీగా. సో దోశలు పోసేసుకుంటున్నానండి. అండ్ తింటూ ఉంటారు దోశలు పోస్తూ ఉంటే కర్రీ వేసేసుకొని. సో బాగుంటుంది. సో చూసారా, కర్రీ కలుపుతున్నాను, ఇంకొంచెం సేపు బాయిల్ అవ్వాలి. కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. సో దోశలు పోసుకుంటున్నాను అండ్ ఇంచుమించు కర్రీ కూడా రెడీ అయిపోయింది. అంతే అండి, దోశలు పోసుకొని సర్వ్ చేసేసుకోవడమే కర్రీతోటి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. మటన్ పులుసు అండ్ దోశ సండే బ్రేక్ఫాస్ట్. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.